రేపు మంగళవారం ఉదయం తలుపు తీసిన వెంటనే పచ్చ కర్పూరంతో ఈ విధంగా చెయ్యండి. ఇక మీకు తిరగనేది ఉండదు. లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంటికి వచ్చి తిష్ట వేసి కూర్చుంటుందండి. లక్ష్మీదేవి అనుగ్రహం చాలా చాలా సులభంగా మనం పొందవచ్చని చెప్పి పండితులైతే చెప్తున్నారు. పరిహార శాస్త్రంలో పచ్చ కర్పూరానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దేవతలకు ఎంతో ఇష్టమైనటువంటి ఈ పచ్చ కర్పూరంతో రేపు మంగళవారం ఉదయం తలుపు తీయగానే ఈ విధంగా గనక చేసినట్లయితే మీ జీవితం మారిపోతుంది. ఇప్పటి వరకు మీరు పడిన శ్రమలన్నీ కూడా తొలగిపోతాయి. అప్పులు తీసుకునే స్థాయి నుంచి అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారండి. వ్యాపారంలో లాభాలు, పనుల్లో కలిగినటువంటి ఆటంకాలు అన్నీ తొలగిపోతాయని చెప్పి పండితులు తెలియజేస్తున్నారు. పచ్చకర్పూరానికి ధనాన్ని ఆకర్షించేటువంటి శక్తి అయితే ఉంది. అంతేకాదండి, పచ్చ కర్పూరంతో పరిహారం చేయడం వలన మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి. పచ్చ కర్పూరానికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు. వారానికి 2 రోజులైనా సరే పచ్చ కర్పూరంతో దేవతలకు హారతిని ఇచ్చినట్లయితే మీకు చాలా మంచి జరుగుతుందండి. పచ్చ కర్పూరం ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీగా మారుస్తుంది. మీకు ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. మరి ఇంతటి విశిష్టత ఉన్నటువంటి ఈ పచ్చ కర్పూరంతో రేపు మంగళవారం ఉదయం తలుపు తీయగానే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరికి కుటుంబంలో ఏదో ఒక సమస్య అయితే ఉంటూనే ఉంటుంది కదా. కుటుంబంలో కాకపోయినా సరే బయట పనిచేసే చోట, వ్యాపారం చేసే చోట ఏదో ఒక సమస్య అయితే ఉంటూనే ఉంటుంది. కొందరు ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మరికొందరైతే ఆరోగ్య సమస్యలని, మనశ్శాంతి కరువైపోయిందని చెప్పి, వ్యాపారంలో నష్టాలు కలుగుతున్నాయని చెప్పి, ఆర్థిక పరంగా ఎదగట్లేదని, ప్రతి ఉద్యోగంలో పురోగతి సాధించలేకపోతున్నాము, చింతిస్తూ ఉన్నాము. ఎప్పుడు ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. మనశ్శాంతిగా జీవితాన్ని మనం గడపలేక, ఆనందంగా ఇతరులతో సమయం గడపలేక ఇబ్బందులకు గురి అవుతూ ఉంటాము. వీటన్నింటికీ కూడా కారణం మీ పైన లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లేకపోవడము, లేదా మీ ఇంట్లో మీ పైన ఏదైనా సరే చెడు ప్రభావం ఉన్నట్లయితే. లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే మనిషి జీవితంలో సుఖం ఉండదు. ఎంత సంపాదించినా డబ్బు అనేది ఉండదు. డబ్బు ఉన్న చోట ఎంతమంది జనం ఉన్నా ఆనందంగా ఉండలేరు. ఏదో ఒక కరువు వచ్చినట్టు జీవితంలో ఏదో ఒక వెలితి ఉన్నట్లు అనిపిస్తూనే ఉంటుంది. కొంతమంది డబ్బు లేక బాధపడిపోతూ ఉంటారు. మరికొంతమంది డబ్బున్నా బాధపడిపోతూ ఉంటారండి. లక్ష్మీదేవి అనుగ్రహం అయితే లేకపోతే ఒక్క ఆర్థిక సమస్య కాదండి, ఎన్నో రకాల సమస్యలను మనం ఎదుర్కొంటూనే ఉంటాం. చాలామంది డబ్బును పొదుపు చేసి ఇల్లు, వాహనం, బంగారం లాంటివి కొనుగోలు చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ ఉంటారు. కానీ కొన్ని కారణాల వలన డబ్బులు అనేవి పొదుపు చేయలేరు. డబ్బు అనేది అస్సలు ఇంట్లో నిలవట్లేదు అని చెప్పి చింతిస్తూ ఉంటారు. మీరు పొదుపు చేసేటువంటి డబ్బు మీ దగ్గర అస్సలు ఉండట్లేదు అని చెప్పి అంటే దానికి అర్థం మీ పైన లక్ష్మీదేవి అనుగ్రహం అయితే లేదని. లక్ష్మీదేవి అనుగ్రహం మన కుటుంబం పైన లేకపోతే మన కుటుంబంలో అస్సలు మనకి మనశ్శాంతి అనేది ఉండదండి. ఎప్పుడూ కూడా ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. కారణం లేనటువంటి గొడవలు ఇంటి సభ్యులు పడుతూనే ఉంటారు. వీటన్నిటికీ కారణం లక్ష్మీదేవి అనుగ్రహము మీ పైన, మీ కుటుంబం పైన లేకపోవడం అని చెప్పి జ్యోతిష్య పండితులు అయితే చెబుతున్నారు. లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణిస్తే మీకు దేనికి లోటు అనేది ఉండదు. మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఆమె కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ మన పైన అయితే ఉండాలి. అంటే పూజలు చేస్తే సరిపోదండి, కొన్ని పరిహారాలను కూడా మనం పాటించాలని చెప్పి చెబుతూ ఉన్నారు. లక్ష్మీదేవి అనుగ్రహము మనం సులభంగా పొందడానికి పరిహార శాస్త్రంలో ఈ పచ్చకర్పూరపు పరిహారం అయితే చెప్పబడింది. ఈ పరిహారం మంగళవారం రోజున గనక చేసినట్లయితే అద్భుత ఫలితాలు పొందవచ్చు అని చెప్పి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. మరి ఆ పరిహారం ఏంటి, ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. మీరు స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. ఏంటంటే మనకి మంగళవారం ఉదయం తలుపు తీయగానే పచ్చ కర్పూరంతో ఈ పరిహారం చేసే ముందు ముఖం కడుక్కోవాలి. ఈ పరిహారానికి కావలసినవి ముందు రోజు సాయంత్రమే తెచ్చి పెట్టుకోవాలి. పచ్చ కర్పూరం
పసుపు క్లాత్ ఒకటి, గంధం ఈ 3 కూడా మనం ముందు రోజు సాయంత్రమే రెడీగా పెట్టుకోవాలండి. ఇక మంగళవారం ఉదయం నిద్రలేచి ముఖం కడుక్కున్న తర్వాత పసుపు క్లాత్ తీసుకొని కొంచెం గంధం అయితే వేయాలి. ఆ గంధం పైన పచ్చ కర్పూరం వేసి ఆ కర్పూరం పైన గంధాన్ని చల్లాలి. ఇలా పసుపు రంగు క్లాత్లో వేసి ఆ క్లాత్ని ఉండలాగా చుట్టి గుమ్మం కుడివైపున పెట్టాలి. ఇలా కట్టడం వలన ఏంటంటే ఆగిపోయిన మీ ధనాదాయం వస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి పచ్చకర్పూరము దాంతోపాటు గంధం వేసిన మూటను ఇంటి గుమ్మానికి కడితే లక్ష్మీదేవి ప్రసన్నురాలై మీ ఇంటికి సిరుల మూటతో వస్తుంది. ఇప్పటి వరకు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ధనాదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. ఒక్క రూపాయి కూడా పొదుపు చేయలేకపోతున్నాము అనుకునేటువంటి వాళ్ళందరి దగ్గర కూడా ధనమైతే నిలుస్తుంది. డబ్బు సంపాదించడమే కాక డబ్బును బాగా పొదుపు చేస్తారు. కుటుంబంలో ఉన్న ప్రతికూల వాతావరణం అనుకూలంగా మారుతుంది. ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. పచ్చకర్పూరం మూటను గుమ్మానికి కట్టడం వల్ల మీ ఇంటిలోనికి వచ్చేటువంటి విష వాయువులను ఈ మూట గ్రహించి మీకు స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది. దీని వలన ఆరోగ్య సమస్యలు అనేవి రావు. గంధం కూడా ధనాన్ని ఆకర్షిస్తుంది. సుగంధాన్ని వెదజల్లే పచ్చకర్పూరము మరియు గంధం మూటను కడితే ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. అయితే మరి ఈ మూటకు మీరు ప్రతిరోజు ధూపం చూపించాలి. ధూపం వేసిన ప్రతిసారి ఆ మూటకి శక్తి పెరుగుతుంది. ఆ మూట ప్రతి మంగళవారము మార్చుకోవాలి. మంగళవారం రోజున ఇలా ఈ మూటను గుమ్మానికి కడితే లక్ష్మీదేవి మీ ఇంటికి ఆకర్షితురాలవుతుంది. మీ ఇంటిలో తిష్ట వేసి కూర్చుంటుంది. మీ లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో గొడవలు అనేవి ఉండవు. ఆర్థిక సమస్యలు ఉండవు. ఆరోగ్య సమస్యలు ఉండవు. జీవితం చాలా హ్యాపీగా ఉంటుందండి. మీ జీవితం ఆనందదాయకంగా మారిపోతుంది. పచ్చకర్పూరము గంధము మూట కడితే మీ ఇంటి ధన ప్రవాహం అనేది పెరుగుతుంది. అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయి. సర్వ సంపదలకు అధిపతి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం అయితే లేకపోతే ఎంతటి గొప్పవారైనా సరే దరిద్రులుగా మారిపోతారండి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నటువంటి వారు అక్షరము లేనటువంటి అష్టైశ్వర్యాలు అనుభవిస్తాడు. ఆ తల్లి అనుగ్రహం పొందాలని చెప్పి మనం అందరం ఎన్నెన్నో పూజలు నోములు వ్రతాలు చేస్తాం. అలానే కొన్ని పరిహారాలు పాటించి మనకు ఉన్నటువంటి దరిద్రాన్ని తొలగించుకోవాలి అనుకుంటాం. అలాంటి పరిహారం ఈ పచ్చకర్పూరపు పరిహారం. ఈ పరిహారాన్ని మంగళవారం ఉదయం తలుపు తీయగానే చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సిరి సంపదలని మీ సొంతం చేసుకోండి. జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగించుకోవడానికి, వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి చూడడానికి ఇది చాలా అద్భుత పరిహారం. మంగళవారం ఈ పరిహారం చేయడం వల్ల మీ పనుల్లో కలిగిన ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మీ దశ మారిపోతుంది. అందువల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అనుకునేవారు రేపు మంగళవారం ఉదయం తలుపు తీయగానే పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేయండి. మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని పోగొట్టుకొని అదృష్టాన్ని మీ సొంతం చేసుకోండి. ఆనందంగా జీవించండి. కొంతమందికి అయితే జాతకంలో ఎన్నెన్ని యోగాలు ఉన్నా సరే వాటిని అనుభవించలేరండి. మరి దానికి కారణం ఏంటండి అంటే కాలసర్పదోషం. జాతకంలో రాహుకేతువుల వల్ల కాలసర్పదోషం ఏర్పడుతుంది. జాతకంలో 7 గ్రహాలు రాహు మధ్య ఉండిపోవడమేనండి దీనికి కారణము. ఈ కాలసర్పదోషం అనేది అనేక రకాల కారణాల వల్ల వస్తుందండి. పూర్వజన్మలో సర్పానికి మనం ఏదైనా ఆటంకం చేసినా హాని చేసినా సర్పాలు అనేవి శపించటం వల్ల ఈ దోషం అయితే ఏర్పడుతుంది. కాలసర్ప దోషం ఉన్నవారికి అప్పుడప్పుడు సర్పాలు అనేవి కళ్ళలోకి వస్తుంటాయి లేదా బయటకు కనిపిస్తూ ఉంటాయి. కానీ భయంతో ఆ సర్పాన్ని మనం చంపేస్తూ ఉంటాం. కానీ సర్పాలు ఎప్పుడూ కూడా కరవవు. వాటికి హాని కలిగించేటప్పుడే వాటిని రక్షించుకోవడానికి కాటు వేస్తాయి. ఇలా సర్పం కనిపించినప్పుడు చంపడం వల్ల పాపం చుట్టుకుంటుందండి. మనకు కాలసర్పదోషం ఉంది కాబట్టి శాంతి హోమం చేయించుకోమని చెప్పి చెబుతూ ఉంటారు. సంకేతగానే సర్పం కనిపిస్తుంది. ఇలా సర్పం కనిపిస్తే ఆడవాళ్ళు భయపడిపోతుంటారు. ఇలా సర్పాలు ఇంట్లోనికి రాకుండా ఉండాలన్నా
కాలసర్ప దోషం పోవాలి అన్నా, సర్పాలు కలలోకి రాకుండా ఉండాలన్నా ఒక చిన్న తంత్రాన్ని పాటిస్తే సరిపోతుందండి. ఆ తంత్రం ఏమిటి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏదైనా మంగళవారం రోజు సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో తెల్ల ఆవాలు తీసుకుని మీ ఇష్టదైవం దగ్గర పెట్టి పూజ చేసుకోవాలి. ఆ తెల్ల ఆవాలు పూజ గదిలో అలా ఉంచేసేయండి. వారం రోజుల తర్వాత వెల్లుల్లిపాయను తీసుకొని తెల్ల ఆవాల దగ్గర ఉంచి మీ ఇష్ట దైవాన్ని పూజించుకోవాలి. ఇలా ఆ రోజంతా మీ ఇష్టం దైవం దగ్గర ఉంచుకోవాలి. మరునాడు ఉదయం అనగా ఉదయం నిద్రలేచి శుచిగా స్నానం చేసి మీ ఇష్ట దైవాల దగ్గర పెట్టిన తెల్ల ఆవాలు వెల్లుల్లిపాయలను ఒక ఎర్రని వస్త్రంలో మూటకట్టి మీ ఇంటి గుమ్మం దగ్గర కట్టాలి. ఈ విధంగా చేయటం వల్ల ఎటువంటి సర్పాలు ప్రవేశించవండి. అలానే తెల్ల ఆవాలు వెల్లుల్లి ఇంట్లో ప్రతి గదిలో 4 మూలల్లో ఉంచటం వల్ల ఇంట్లోనికి క్రిమికీటకాలు ప్రవేశించవు. ఇది అద్భుతమైన పరిష్కారం. ఈ పరిష్కారం చేయటం వల్ల నరదిష్టి కూడా తొలగిపోయి మంచి ఆరోగ్యం అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కానీ కాలసర్ప దోషం విన్నటువంటి వారు ఈ పరిహారంతో పాటు శాంతి హోమాలు కూడా చేసుకోవడం అనేది మంచిది. మరి మీరు కూడా కాలసర్పం దోషం వలన బాధపడుతుంటే మంగళవారం రోజున ఈ పరిహారాన్ని పాటించి అష్టైశ్వర్యాలను పొందండి. మానవుడు ఎటువంటి పని చేసినా సరే అది వాళ్ళ మంచి కోసమే చేస్తారండి. అలానే డబ్బులు సంపాదించడం కోసం ఎంతో ప్రయాస పడిపోతూ ఉంటారు. ఎందుకంటే డబ్బు ఉంటే ఏదో తెలియని ధైర్యం మనతో ఉన్నటువంటి వారికి కూడా ఒక భరోసాగా ఉంటుంది. అంటే డబ్బు ఉంటే భార్యాపిల్లల భవిష్యత్తు కోసం ఒక భరోసా. మనం ఏ పని చేసినా డబ్బు సంపాదించుకోవడం కోసం లేదా ఆ డబ్బు నిల్వ ఉండడం కోసము మనం చేస్తుంటాం. అయితే ప్రతి మంగళవారం రాహుకాలంలో ఇప్పుడు చెప్పుకునే విధంగా 16 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే ఆ ఇంట్లో ధనానికి లోటు ఉండదని చెప్పి పండితులు చెబుతున్నారు. మరి ఏ విధంగా దీపారాధన చేయాలి అనేది మనం తెలుసుకుందామండి. మంగళవారం రోజు రాహుకాల సమయంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేసి దుర్గా సూక్తాన్ని కనుక పఠించినట్లయితే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి రావని చెప్తారు. అదేవిధంగా చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. మంగళవారం రోజు రాహుకాలంలో 16 ఒత్తులతో దీపారాధన చేయాలి. అలానే కుంకుమార్చన చేయాలి. ఇంట్లో ప్రతి నిత్యం ఏ విధంగా పూజలు చేస్తామో అదే విధంగా పూజ చేయాలి. ముందుగా అమ్మవారికి కుంకుమార్చన చేసుకుని దుర్గా సూక్తాన్ని పఠిస్తూ 16 ఒత్తుల దీపారాధన చేయాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో ధనానికి ఎప్పుడూ లోటైతే ఉండదు అని చెప్పి చెప్తారు. ఇలా 16 ఒత్తులతో దీపారాధన చేసిన తర్వాత విష్ణు సహస్రనామం చదవాలి. తర్వాత దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి 16 ఒత్తులతో దీపారాధన చేయండి. ఈ విధంగా చేయడం వల్ల ధనానికి అస్సలు లోటు ఉండదు. ఎన్ని కష్టాలున్నా అవన్నీ దూరమైపోతాయి. 16 ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల కలిగేటువంటి ఫలితాల గురించి శాస్త్రాలలో చెప్పడం జరుగుతుంది. ఇలా 16 ఒత్తులతో దీపారాధన చేస్తే ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలిగి చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది. మరి మీరు కూడా మంగళవారం రోజున ఇప్పుడు చెప్పుకున్న విధంగా 16 ఒత్తులతో దీపారాధన చేసి అష్టైశ్వర్యాలను పొందండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.